మరణం తర్వాత అస్సలేం జరుగుతుంది? దీనికి ఓ ఆసక్తికరమైన సమాధానం చూద్దాం. అసలు మరణం తర్వాత మన ప్రయాణం ఎలా ఉంటుంది? ఈ ప్రాచీన ప్రశ్ననే ఈ సోర్స్ అన్వేషిస్తోంది. విశ్వం ఏర్పడినప్పటి నుంచే ఉన్న కొన్ని పరలోక జ్ఞాన కేంద్రాల గురించి ఇది చెప్తోంది. ఇక్కడ గొప్ప గొప్ప మహర్షులు, జ్ఞానులు ఉంటారన్నమాట. వాళ్లే ఆత్మలకు మార్గనిర్దేశం చేస్తారు. మరణం తరువాత అక్కడికి చేరే ఆత్మలను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ వీరు పని. అయితే అందరికీ ఇక్కడ ప్రవేశం దొరకదు. భూమిపై ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టిన వారికే అవకాశం. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే జ్ఞానాన్ని పొందే వేగంలో ఉన్న తేడా. చూడండి, భూమిమీద ఒక విషయం నేర్చుకోడానికి జీవితకాలం పడుతుంది. కాని ఈ కేంద్రాల్లో అదే జ్ఞానం ఒక్క క్షణంలో తెలిసిపోతుంది. మరి ఈ ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి మెట్టు ఏంటి? అదే నిష్కామకర్మ. అంటే ఏ ఫలితం ఆశించకుండా చేసిన మంచి పనిని వెంటనే మర్చిపోవాలి. ఈ ఎదుగుదల అనేది పూర్తిగా స్వయం ప్రేరితం. ఎవరిని ఎవరూ బలవంతం చెయ్యరు. ఈ సిద్ధగురువులు అక్కడికే పరిమితం కారు. వాళ్లు మనల్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ల ప్రభావం మనదాకా ఎలా చేరుతుంది? ఆ మార్గాలు ఇవి. నిద్రలో మనకొచ్చే ఆలోచనల రూపంలో లేదా కలల్లో కనిపించి ప్రేరణ ఇస్తారు. అంతేకాదు, పుణ్యక్షేత్రాల్లో వాళ్ల సూక్ష్మ ఉనికిని మనం ఫీల్ అవ్వొచ్చు. చరిత్రలో చూస్తే వీరే భూమిపై అవతరించి గొప్ప గొప్ప సంప్రదాయాలను స్థాపించారు. ఇంతకీ ఈ మొత్తం ప్రయాణంలో ఆత్మ యొక్క అంతిమ లక్ష్యమేంటి? ఏ మూలం నుంచైతే వచ్చిందో చివరికి అందులోనే మళ్ళీ కలిసిపోవడం. అసలు ఇన్ని జన్మలెత్తి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేయడం వెనక ఉన్న రహస్యం ఏమైయుంటుంది?